అసలు వాళ్ళ పేరును తెలుసుకొని మరీ హిందువులని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే చంపినారంటే వీళ్ళు ఎంత మదమెక్కిన మతోన్మాదులో తెలుస్తుంది. ఇదో ఇక్కడ కనిపిస్తున్నాడు కదా, వీడే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్. వీళ్ళని విషం పెట్టి చంపినా తప్పు లేదు. ఇప్పుడు పెహల్గామ్ లో జరిగిన ఇన్సిడెంట్ ని చూస్తుంటే ప్రతి భారతీయ పౌరుడికి రక్తం ఉడికిపోతుంది. ఇంకస్సలు ఆలస్యం చేయకుండా మన ఇండియన్ ఆర్మీ వెంటనే యుఆర్ఐ అండ్ పుల్వామా లాంటి సర్జికల్ స్ట్రైక్స్ చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఏప్రిల్ 22 అది బైసరన్ వ్యాలీ. ఇది పెహల్గామ్ కి 7 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందన్నమాట. సో ఇక్కడ బైసరన్ వ్యాలీలో టూరిస్టులు అందరు ఉన్నారు. అరౌండ్ 2:30 అది ఆఫ్టర్నూన్ సమయంలో సడన్ గా కాల్పుల శబ్దాలు వినపడ్డాయి. అయితే వీళ్ళు ఏమనుకున్నారంటే టూరిస్టులు అది ఇండియన్ ఆర్మీ చేస్తున్న ఏదైనా పాట్రోలింగ్ ఫైరింగ్స్ ఏమో అనుకున్నాయి, క్యాజువల్ ఫైరింగ్ అనుకున్నాయి. కానీ వాళ్ళు ఆర్మీ డ్రెస్ వేసుకొని ఎవరైతే ఆ ఉగ్రవాదులు ఉన్నారో అక్కడ చెట్లు మొత్తం మీరు ఇక్కడ మ్యాప్ లో అబ్జర్వ్ చేస్తే ఇది మొత్తం ఒక ఫారెస్ట్ లాగా ఉంటుంది అనమాట. చుట్టుపక్కలంతా మొత్తం చెట్లే ఉంటాయి. ఎవరైతే ఆ ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళు ఈ పైన్ ట్రీస్ ఆ చెట్ల మధ్యలోంచి వచ్చి ఒక్కసారిగా ఆ టూరిస్టుల పైన దారుణమైన కాల్పులు జరిపారు. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే అయితే ప్రతి ఒక్కరిని తమ పేరు అడిగి ఆధార్ కార్డు కూడా చూపిమని వాళ్ళు పేరు తెలుసుకొని హిందూ అయిన వారిని చంపేశారంట. అది కూడా ఓన్లీ మెయిల్స్ ని మాత్రమే చంపారు, మగవారిని మాత్రమే చంపారు. ఇంకోటి ఏంటంటే ఈ ఉగ్రవాదులు కాల్పులు జరిపే ముందు ఆ ఖురాన్కి సంబంధించిన ఇస్లామిక్ వర్సెస్ కొని చదవమన్నారు. కానీ దానికి టూరిస్టులు అంగీకరించలేదు. దాంతో కాల్పుల్ని జరిపారు ఉగ్రవాదులు. అయితే ఈ టూరిస్టులు ఒకరైన మంజునాథ్ అండ్ పల్లవి వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో ఆ పల్లవి వాళ్ళ భర్తను చంపేశారు. అండ్ ఆ పల్లవి గారు ఏమన్నారంటే నన్ను కూడా చంపే అని ఉగ్రవాదులతో అన్నారు. సో వాళ్ళు ఏమన్నారు తెలుసా, నిన్నేం చేయము, వెళ్ళి మోడీకి చెప్పుకో అన్నారంట. उसने क्या बोला? उसने बोला नहीं मोदी को बोलो, कहकर चला गया वहां से. मोदी को बोलो. He took the prime minister's name. Yes. సో ఇక్కడ చూడండి ఆ ఉగ్రవాదులు అనే వాళ్ళు ఎంత దారుణంగా ఉన్నారనేది. ఈ ఉగ్రదాడిలో మొత్తం 28 మంది చనిపోయినట్టు న్యూస్ ఆర్టికల్స్ చెప్తున్నాయి. మరోవైపు ఈ ఉగ్రదాడిని తస్కర్ ఈ తాలిబా అనే ఉగ్రవాద సంస్థ చేసినట్టు ఆ సంస్థే తెలిపింది. సో ఇదంతా ఆర్గనైజ్డ్ గా చేసి ఈ టెర్రరిస్టులకి మతం గురించి చెప్పి రెచ్చగొట్టింది మటుకు ఆ పాకిస్తాన్ లో ఉన్న పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ ఆసిమ్ మునీర్. ताकि वो पाकिस्तान की कहानी न भूलें. Well, our forefathers they thought that we are different from the Hindus in every possible aspect of life. Our religion is different, our customs are different, our traditions are different, our thoughts are different, our ambitions are different. That was the foundation of the two nation theory that was laid there, that we are two nations, we are not one nation. So because of that our forefathers they struggled, mounted that incessant struggle to create this country. ఈ సంఘటన జరుగుతున్న సమయానికి మన ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు సౌదీ అరేబియా విజిట్ లో ఉన్నారు. ఈ సంఘటన తెలిసిన తర్వాత ఆయన విజిట్ ని క్యాన్సిల్ చేసుకుని వెంటనే ఇండియాకి తిరిగి వచ్చేశారు. ఆ తర్వాత డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు సెక్యూరిటీ అడ్వైజర్ అయిన అజిత్ దోవల్ తో కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. దీంట్లో నరేంద్ర మోడీ గారు ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ని డిస్కస్ చేశారు. ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ విషయం తెలుసుకోవాలి. అదేంటంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన బైసరన్ వ్యాలీ గురించి. ఈ బైసరన్ వ్యాలీని మినీ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది టూరిస్టులు ఇక్కడ నేచర్ ఎంజాయ్ చేయడానికి వస్తూ ఉంటారు. మరి ఇంతమంది వస్తున్న ఈ పెహల్గామ్ అండ్ బైసరన్ వ్యాలీకి చాలా సెక్యూరిటీ భద్రతలు ఉండాలి. కానీ ఇక్కడ ఉగ్రవాదులు ఫైరింగ్ చేసిన చాలా సేపు తర్వాత మిలిటరీ వాళ్ళు వచ్చారు. ఇది ఎందుకంటే గత 3 years నుంచి ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ లేదా మిలిటరీలకి రిక్రూట్మెంట్ ని ఆపేశారంట. అండ్ ఎందుకు ఇలా చేశారంటే మనీ సేవ్ చేయడానికంట. అంతేకాదు 1,00,000కు పైగా మిలిటరీ వాళ్ళని తగ్గించేశారంట. ఇది నేను చెప్తుంది కాదు, గతంలో ఆ ప్రాంతంలో పనిచేసిన బక్షి గారు చెప్పిన మాటలు ఇవి. During COVID, this army for 3 years there was no recruitment. Our forces were cut down by 1,80,000. Who did it? You saved money. You saved money to get these people killed. Damn you! I fought in Kishtwar 3 years, Arnab. We had that area totally under control because somebody felt manpower is not needed. Damn you! It's needed if you want to fight in the mountains. It's needed if you want to fight the terrorists in hills and mountains and jungles. It is needed if you've got a Bangladesh pain in the neck now, in addition to China and Pakistan. Open the lines. Which genius chose to cut this army down?
which genius chose to cut the size of this army? 2019 నుంచి ఇలా సివిలియన్స్ పైన టెర్రరిస్ట్ అటాక్ చేయడం ఇదే ఫస్ట్ టైం. సో ఇప్పటి వరకు మనం ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఇండియా దీనికి ఏ విధంగా రివెంజ్ తీసుకుంటుందో ఇప్పుడు చూద్దాం. ఇండియా ఇంకా పాకిస్తాన్ మధ్య ఉన్న ఇండస్ వాటర్ ట్రీటీని నిలిపివేసింది. ఇదేంటి, ఇది ఒక చిన్న విషయం అనుకుంటే పొరపాటు పడినట్టే. పాకిస్తాన్ లో దీని మీద దాదాపు 3.7 కోట్ల మంది ప్రజలు ఈ సింధు నది మీద ఆధారపడ్డారు. ముందే పాకిస్తాన్ ఫైనాన్షియల్ గా వెరీ వీక్ అయిన కంట్రీ. ఇప్పుడు మనం ఈ వాటర్ కనుక నిలిపివేసాం కనుక సో అక్కడ తీవ్రమైన ఎకానమీ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. ఎండ్ ఆఫ్ ది డే పాకిస్తాన్ కే పెద్ద లాస్. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. ఇంకా పాకిస్తాన్ ఏదన్నా పిచ్చి వేషాలు వేస్తే స్ట్రాటజికల్ స్ట్రైక్స్ చేయడానికి కూడా వెనుకాడదు, మరియు యుద్ధానికి కూడా వెనుకాడని దేశం మనది. మన ఇండియన్ ఆర్మీ తలుచుకుంటే 4 దిక్కుల నుంచి 4 దేశాలు వచ్చినా ఇండియా నుంచి 1 ఇంచు ల్యాండ్ కూడా కదపలేరు. అంత స్ట్రాంగ్ అయినటువంటి మిలిటరీ పవర్ ఉన్న కంట్రీ మనది. ఇండియా తలుచుకుంటే పాకిస్తాన్ ని 1 సెకండ్ లో ప్రపంచ పటం నుంచి మాయం చేయగలదు. అంత పవర్ఫుల్ కలిగినటువంటి వెపన్స్ మన దగ్గర ఉన్నాయి. సో ఇప్పుడు ఆ వెపన్స్ ఏంటో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఆకాశంలో యుద్ధం చేయాలంటే సుఖాయ్ 30 MK1 ఫైటర్ జెట్ మరియు అగ్ని. సముద్రంలో యుద్ధం చేయాలంటే INS చక్ర. ఇంకా భూమి మీద గర్జించాలంటే T-90 భీష్మ ఇంకా అర్జున్. అంతేకాదు టాప్ 10 పవర్ఫుల్ కంట్రీస్ లో ఇండియాది 4వ స్థానం. ఇండియా దగ్గర 51,37,550 మిలిటరీ ఫోర్స్ ఉంది. అంతేకాదు 2229 యుద్ధ ఎయిర్ క్రాఫ్ట్స్ మరియు 4201 యుద్ధ ట్యాంకర్స్ ఉన్నాయి మన దగ్గర. ఇంత పవర్ ఉండగా పాకిస్తాన్ ఏంటి, ఇంకో 4 దేశాలు వచ్చినా యుద్ధం చేసి పోరాడి గెలిచే స్టామినా మరియు కెపాసిటీ మన దగ్గర ఉంది. అంత పవర్ఫుల్ కంట్రీ మనది. ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఒక స్పీచ్ లో ఏమన్నారో చూద్దాం. ఈ టెర్రర్ అటాక్ ఎవరైతే చేశారో ఈ ఉగ్రవాదులు, వీళ్ళని పట్టుకొని ఊరికే వదిలిపెట్టేది లేదు. వీళ్ళకి పనిష్మెంట్స్ ఊహించని విధంగా ఉంటాయని ప్రధానమంత్రి మాస్ వార్నింగ్ ఇచ్చారు. From the soil of Bihar, I say to the whole world, India will identify, track and punish every terrorist and their backer. We will pursue them to the ends of the earth. India's spirit will never be broken by terrorism. పాకిస్తాన్ గుండెల్లో వణుకు పుట్టించేలా ప్రతి క్షణం ఒక నిర్ణయాన్ని తీసుకుంటుంది ఇండియన్ గవర్నమెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా పాకిస్తాన్ యొక్క బార్డర్ ని క్లోజ్ చేసేసింది. అంతేకాదు ఢిల్లీలో ఉన్న హై కమిషన్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని తిరిగి పాకిస్తాన్ దేశానికి పంపించేస్తుంది ఇండియన్ గవర్నమెంట్. పాకిస్తాన్ వాళ్ళు యుద్ధానికి సిద్ధమవుతున్నారని కొన్ని వార్తలు అయితే వినపడుతున్నాయి. కానీ ఇది పాకిస్తాన్ చేస్తున్న ఒక వెర్రి పని. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు వీక్ కలిగిన మిలిటరీ. కొన్ని చైనా యొక్క సపోర్ట్ తీసుకుందామంటే వాళ్ళే ట్రేడ్ వార్ లో ఇబ్బంది పడుతున్నారు. ఇంకా పాకిస్తాన్ కి సపోర్ట్ చేయాలంటే అది అవ్వని పని. సో పాకిస్తాన్ కి ఎటువైపు చూసినా అన్ని లాసే అండ్ సపోర్ట్ కూడా లేదు. ఒకవేళ యుద్ధం వస్తే ఇండియా గెలిచే ఛాన్స్ 200కి 200% ఉంది. ఇప్పుడు మొత్తం ఇండియా అంతా ఎదురు చూస్తుంది ఆ ఉగ్రవాదుల్ని పట్టుకొని వాళ్ళని దారుణంగా చంపేయాలనే వార్త గురించి. అండ్ ఇప్పటి వరకే ఈ టెర్రరిస్ట్ అటాక్స్ వల్ల ఇండియా చాలా కోల్పోయింది. సో ఫ్యూచర్ లో ఇలా కోల్పోకుండా ఉండాలంటే ఇప్పుడు భారీ కౌంటర్ అటాక్ ఇవ్వాల్సిన సమయం వచ్చేసింది. సో ఇప్పుడు మొత్తం ఇండియా కోరుకునేది ఒకటే, ముందు చేసిన URI అండ్ పుల్వామా సర్జికల్ స్ట్రైక్ చేసినట్లు ఇప్పుడు కూడా భారీగా సర్జికల్ స్ట్రైక్ చేయాలి అండ్ ఆ టెర్రరిస్ట్ ని పట్టుకోవాలని ఇప్పుడు ఇండియా అంతా కోరుకుంటుంది. మన గెస్ కరెక్ట్ అయితే ఇప్పుడు పాకిస్తాన్ లో హయ్యర్ అఫీషియల్ వాళ్ళు, ముఖ్యంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ గా వణికిపోతూ ఉంటారు మన ఇండియా చేస్తున్న ఈ కౌంటర్ వల్ల. ఇండియన్ ఆర్మీ వాళ్ళని ఊరికే వదిలేదు. మనకు మన ఇండియన్ ఆర్మీ మీద పూర్తి నమ్మకం ఉంది. సో ఇది గైస్ ఇవాల్టి వీడియో. జై హింద్.